అనేక మంది మహిళా నాయకురాలు ఉన్నారు. వారంతా కీలక బాధ్యతలు కూడా చూశారు. ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో ఇద్దరు మహిళా నాయకురాలు హోంమంత్రి పదవిని కూడా ఇచ్చారు. అంతేకాదు వైసీపీ మహిళా నాయకురాలకు ఉప ముఖ్యమంత్రి పదవి దాకా అవకాశాలు జగన్ ఇచ్చారు. ఫైర్ బ్రాండ్ లేడీస్ కూడా ఆ పార్టీలో ఎక్కువే. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకుంటే వైసీపీ మహిళా నాయకురాలను అనేక మందిని తెర మీదకు తీసుకువచ్చింది. అయితే వారిలో కొందరే సక్సెస్ అయ్యారు. ఉషాశ్రీ చరణ్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె సక్సెస్ఫుల్ గా చేశారు. ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత జిల్లా అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు. హిందూపురంలో బాలయ్యకు పోటీగా దీపిక అనే మహిళను 2024లో ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తే ఆమె ఓటమి పాలయ్యారు. అదే హిందూపురం నుంచి శాంత అనే మహిళకు 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఆమె కూడా ఓటమి పాలయ్యారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మరో మహిళా నాయకురాలతో రాజకీయ ప్రయోగం చేయడానికి వైసీపీ చూస్తుందన్న వార్తలు ప్రచారం వస్తున్నాయి. పెనుగొండ అన్నది అనంతపురం జిల్లాలో కీలకమైన స్థానం. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో శంకర్ నారాయణ గెలిచారు. ఆయన జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆ ప్లేస్ లోకి అప్పటి మంత్రి ఉషాశ్రీ చరణ్ తెచ్చి పోటీ చేయించారు. ఆమె కళ్యాణ దుర్గం నుంచి 2019లో పోటీ చేసిన 2024 ఎన్నికల్లో చేసిన షిఫ్టింగ్ లో ఆమె సీట్ చేంజ్ అయ్యింది. ఇక చూస్తే కనుక ఆమె వర్గంతో పాటు శంకర్ నారాయణ వర్గం పెనుగొండ వైసీపీ ఉందని అంటున్నారు. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం ఈ ఇద్దరు కాకుండా కొత్త వారిని ఛాన్స్ ఇవ్వడానికి చూస్తుందని అంటున్నారు. ఉషాశ్రీ చరణ్ ని తిరిగి కళ్యాణ దుర్గానికి పంపించి అక్కడ నుంచి కొత్త ముఖంగా శిల్ప అనే ఒక మహిళా నాయకురాల్ని ఇన్ఛార్జిగా చెయ్యాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తుందని అంటున్నారు. ఇంతకీ ఎవరి శిల్ప అంటే ఆమె పెనుగొండలో విద్యా వైద్య రంగాలలో విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ఆమె ఇప్పటికీ జనాలలో ఉంటూ సామాజిక సేవలో కీలకంగా ఉన్నారు. ప్రత్యేకించి ఆమె కడపవాసి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమెకు వైఎస్ఆర్ కుటుంబంతో మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆమె జనంలో ఉన్న పేరుని దృష్టిలో ఉంచుకొని పెనుగొండ కొత్త ఇన్ఛార్జిగా ప్రకటిస్తారని అంటున్నారు. ఆమె కూడా సేవా కార్యక్రమాల నుంచి రాజకీయాల్లోకి రావాలి అని చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే ఇప్పటిదాకా వైసీపీ తరపున ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాణించిన మహిళా నాయకురాలతో ఉషాశ్రీ చరణ్ మాత్రమే కనిపిస్తారు. ఇప్పుడు శిల్ప ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తారు అన్నది చర్చ. పెనుగొండలో టీడీపీకి కూడా బలం ఉంది. వైసీపీలో వర్గపోరు ఉంది. పైగా సీనియర్ అయిన శంకర్ నారాయణ పక్కన పెడితే ఆయన ఊరుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఈ ప్రయోగం ఏమవుతుందో. వైసీపీలో కొత్త మహిళా నాయకురాలు ఎంట్రీ పెనుగొండ వేదిక అవుతుందా లేదా?